ఏ వ్యక్తి కూడా లేడు నీతిగా జీవిస్తుంది, ఎవ్వరూ లేరు పాపం చేయని వారు కదా. లోకంలో ఒక్కరు కూడా లేడు నీతిమంతుడు, అందరూ పాపం చేసిన వారే. కానీ పాపం చేసిన వెంటనే ఒప్పుకుంటున్నావా? తప్పును గ్రహించినప్పుడు ఒప్పుకుంటున్నావా? ఇది దేవుడు చూస్తాడు. నీ ఆత్మీయత ఎక్కడ కనిపిస్తుంది అని అంటే తప్పును ఒప్పుకోవడంలోనే కనిపిస్తుంది, చేసిన పొరపాటును ఒప్పుకోవడంలోనే కనిపిస్తుంది. నేను ఎదుగుతున్నాను ఆత్మీయతలో, విశ్వాసములో అని అంటే ఒప్పుకుంటూ ఉన్నప్పుడు నీ ఆత్మీయత ఎదుగుతుంది. సరిచేయబడుతున్నప్పుడు క్రీస్తు వారి స్వరూపంలోకి మార్చబడతాం. అది అందరికీ అర్థమైపోతుంది, గ్రహిస్తారు కూడా ఆ విషయం. అందరికీ తెలిసిపోతుంది. ఇంతకుముందు ఇలా ఉండే కదా, ఇంతకుముందు ఇలా ఉన్నాడు కదా, కానీ ఇప్పుడు మారు మనసు, పశ్చాత్తాపం. వారి జీవితాలలో దేవుడు కార్యం చేయడానికి, స్వరూపములోకి, ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తన మహిమను ఇవ్వడానికి, తన మహిమను చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.